హాయ్ అండి, వెల్కమ్ టు నివా కుక్ హౌస్. ఈ సండే ఏం ప్లాన్ చేశారు? నేను చేసే గోంగూర చికెన్ ట్రై చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపైన కుండ పెట్టుకొని కుండలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి అందులో హోల్ గరం మసాలాలను వేయాలి. అలా వేయించుకున్న తర్వాత 2-3 ఎండుమిర్చి చీలికలను వేసి అవి బాగా వేయించుకోవాలి. 1 కప్పు ఆనియన్ తరుగును వేసి అది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. అందులో పచ్చిమిర్చి తరుగును వేసి నేను 1/2 కప్పు దాకా తీసుకున్నాను. అందులో 2 కరివేపాకు రెబ్బలను కూడా వేసి బాగా వేయించుకున్నాను. అలా వేగుతూ ఉండగా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అందులో పసుపు కూడా వేశాను. ఇలా పసుపు వేశాక దూరగా వేయించుకోవాలి. ఇలా వేగుతూ ఉండగా నేను 1 కట్ట గోంగూరని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఉప్పు, పసుపు, నూనె వేసి బాగా మగ్గించుకొని ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇలా పప్పులో కానీ చికెన్లో కానీ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ పేస్ట్ 1 కప్పు దాకా తీసుకున్నాను. అందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడిని వేసి బాగా మగ్గించుకొని 1 కేజీ చికెన్ని శుభ్రం చేసుకొని ఇలా గోంగూరలో వేసి మగ్గించుకోవాలి. ఇలా మగ్గుతూ ఉండగా కాస్త కొత్తిమీరను కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇందులో కాస్త మిరియాల పొడి, గరం మసాలా పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. కాస్త మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గుతుండగా ఒకసారి మూత తీసి చెక్ చేసుకోవాలి. మరొకసారి కలుపుకోవాలి. మనకు రుచికి సరిపడేంత కారం వేసి కొత్తిమీరను వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మరి కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ కారం గోంగూర చికెన్కి పట్టుకునేలా బాగా మగ్గించుకొని ఒకసారి మూత తీసి మరొకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మరికొన్ని వాటర్ యాడ్ చేసి బాగా ఉడికించుకోవాలి. అది చిక్కబడే వరకు ఉడికిన తర్వాత కాస్త కొత్తిమీరను కూడా యాడ్ చేసి దింపేసుకోవాలి. ఇది జ్యూసీగా చాలా టేస్టీగా ఎంతో గుమగుమలాడే గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త వంటతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.